ప్రయత్నం పైలట్ కో పైలట్ చేశారు. వారు చేతులు ఎలా దాటిపోయింది, ఏ రకంగా 800 అడుగుల ఎత్తులో నుంచి కూడా కుప్పకూలింది పైలట్, వీళ్ళందరూ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనేది విశ్లేషించాల్సి ఉంది. దీనిపైన విచారణ జరగాల్సి ఉంది. అన్ని రకాల కోణాల నుంచి కూడా దీనిపైన విచారణ అయితే మాత్రం జరగబోతోంది. సో ఇప్పటి వరకు కూడా మొత్తం 169 మంది భారతీయులు, 61 మంది విదేశీయులతో కూడుకున్నటువంటి పైలట్. దీనిపైన ఇప్పటికే బ్రిటన్ హై కమిషన్ కూడా వారి యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా సేకరిస్తుంది. ఇప్పటికే సమాచారం భారత ప్రభుత్వం నుంచి కూడా అందించారు. జరిగినటువంటి తీరుపైన మొత్తం ఈ ప్రమాదంలో ఎంతమంది చిక్కుకున్నారు, ఎలాంటి పరిస్థితి ఉందనేది కూడా. సో మొత్తానికైతే మాత్రం ఋషి, ఈ యొక్క ప్రమాదం చూసిన తర్వాత ఇదొక భారతదేశ చరిత్రలోనే, భారత పౌర విమానయాన రంగంలోనే ఒక అత్యంత విషాదకరమైనటువంటి ఘటన, ఇంకోవైపు ఒక మచ్చగా మిగిలిపోయేటువంటి ఘటనగా మాత్రం ఖచ్చితంగా మారబోతోంది. సో ఈ మీరు అన్నట్లుగా బోయింగ్ సంబంధించినటువంటి దానిపైన ఇటీవల కాలంలో కూడా కొన్ని ఇష్యూస్ తలెత్తినప్పటికీ వాటిని రెక్టిఫై చేశాం, ఖచ్చితంగా అధిగమిస్తాం సమస్యను అని చెప్పిన తర్వాత కూడా ఈ ప్రమాదం జరగడం అయితే మాత్రం మొత్తం అందరినీ కలించి వేస్తోంది. విచారణ వైపు సాగుతోంది. నిజంగా కొంతమంది అయినా ఈ ప్రమాదం నుంచి హాస్టల్ భవనంలో ఆ సమయంలో ఉన్నటువంటి మెడికోలు ఎంతో సర్వీస్ అందించాల్సినటువంటి వారు కూడా చిక్కుకున్నారు. ఇంకోవైపు విజయ్ రూపాని చాలా రాజకీయపరమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కు, వారితో పాటుగా అనేక మంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు చాలామంది కూడా దీంట్లో ఉన్నారు. వారందరూ కొంతమంది అయినా సురక్షితంగా బయటపడాలని ప్రే చేయడం తప్ప మరొక మార్గం అయితే మాత్రం కనిపించట్లేదు ఋషి. ఓవరాల్గా ఈ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటన పైన అయితే మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం సహాయక చర్యలు అందిస్తూ ఉంది, పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తుంది. మనం చూసాం ఇంతకుముందు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడింది ఈ బిల్డింగ్ దగ్గరే. ఇప్పుడు కొంత అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ కూడా మొత్తం ఆ భవనం అంతా చూస్తే ఒక మనం చూసాం యుద్ధం జరిగినటువంటి ప్రదేశాల్లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఈ రకంగా భవనాలు దర్శనమిస్తాయి. అలాంటి పరిస్థితి ఈ భవనం దగ్గర ప్రస్తుతం కనిపిస్తోంది అంటే మాత్రం ఎంత తీవ్రత నెలకొందో కూడా మనం చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 171లో బోయింగ్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు, క్రూ పరిస్థితి ఇంకా ఏ రకమైనటువంటి ఆ సమయంలో ఉంది అనేది మాత్రం చెప్పాలంటే మాటలకు అందనటువంటి విషాదం ఇది మాత్రం. ఈ ప్రమాదం నుంచి కొంతమంది అయినా బయటపడకపోతారా అనేటువంటి ఆశతో చాలామంది వారి కుటుంబీకులు కూడా ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. ఇంకొక వైపు హెల్ప్ లైన్స్ కూడా ఫోన్ చేస్తున్నారు, సమాచారం తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. విమాన ప్రమాదంలో మృతి చెందినటువంటి వారికి సంబంధించి విచారం వ్యక్తం చేశారు. దాంతోపాటుగా ఈ ఘోర దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం